శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభుల లీలలు అనే అమృతాన్ని తాగుతాం. రండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణీ హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విధాహినే ఆత్మజ్ఞాన ప్రదానేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. మా యందు దయవుంచి తమ కథలను తామే చెప్పుకోవలసిందిగా శ్రీపాదుల వారికి నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. నా ఆత్మబంధువులైన మీకందరికీ నమస్కరిస్తూ శ్రీపాదుల వారి కథలను, వారి లీలలను భక్తిగా శ్రద్ధగా విని నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అపరావతారం శ్రీ దత్తాత్రేయ స్వామి. వారి గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. జగమెరిగిన జగద్గురువు శ్రీ దత్తాత్రేయ స్వామి. శ్రీ దత్తాత్రేయుల వారి కలియుగంలోని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. 700 సంవత్సరాల క్రితం పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు జన్మించారు. శంకర భట్టు అనే కన్నడ దేశస్థుడు, అంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తుడు. అతనిపై శ్రీపాదుల వారికి కలిగిన అపారమైన కరుణ వలన శ్రీపాదుల వారి సమకాలీనులు, శ్రీపాదుల వారి భక్తులు, ప్రత్యక్ష సాక్షులు, బంధువులు వారందరూ చెప్పిన విషయాలన్నీ శంకర భట్టు గారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే గ్రంథంగా వ్రాశారు. గ్రంథం అంతా కూడా శంకర భట్టు గారు మనతో చెబుతున్నట్టుగానే ఉంటుంది. మనం కూడా అలాగే శంకర భట్టు గారి మాటల్లో శ్రీపాదుల వారి కథలను, వారి దివ్యమైన భవ్యమైన విచిత్రమైన లీలలను తెలుసుకుందాం. రండి. నమస్కారం. ఈరోజు మనం మొదటి అధ్యాయం చదువుకుందాం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. వ్యాఘ్రేశ్వర శర్మ వృత్తాంతం. నా పేరు శంకర భట్టు. నేను కర్ణాటక దేశస్థుడను. మాది భరద్వాజ గోత్రం. నేను శ్రీకృష్ణ భగవానుని దర్శనం చేసుకునేందుకు ఉడిపి క్షేత్రానికి వెళ్ళాను. అక్కడ బాలకృష్ణుడు నెమలి పింఛంతో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. తరువాత కన్యాకుమారిలోని కన్యకా పరమేశ్వరి దర్శనం చేసుకోమని ఆదేశం ఇచ్చారు. నేను కన్యాకుమారికి వెళ్ళాను. సాగరత్రయంలో, అంటే బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, ఈ 3 సముద్రాలు కలుస్తున్న సంగమ ప్రదేశం. అక్కడ పుణ్యస్నానాలు చేశాను. శుచిగా అమ్మవారి ఆలయంలోకి అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ ఉన్న పూజారి గారు భక్తి శ్రద్ధలతో నిష్ఠగా దేవికి పూజ చేస్తున్నారు. ఆయన నా చేతిలో నుంచి ఎరుపు రంగు పువ్వులను తీసుకుని పూజ చేస్తూ ఉండగా కన్యకా పరమేశ్వరి ఎంతో కరుణగా నా వైపు చూసి, శంకరా, నీ మనసులో ఉన్న పవిత్రమైన భక్తికి నేను సంతోషించాను నాయనా.
నువ్వు కురువపురం వెళ్ళి అక్కడ శ్రీపాద శ్రీవల్లభ స్వామి దర్శనం చేసుకుని జన్మ సార్థక్యాన్ని పొందు. శ్రీపాదుల వారి దర్శనం చేతనే నీ మనస్సుకు, ఆత్మకు, అన్ని ఇంద్రియాలకు పరమశాంతి కలుగుతుంది. అనిర్వచనీయమైన ఆనందము, అనుభవం కలుగుతాయి అని చెప్పింది. నేను అమ్మవారి అనుమతి తీసుకుని అక్కడి నుంచి ప్రయాణమయ్యాను. అక్కడికి దగ్గరలోనే ఉన్న మరుత్వమలై అనే గ్రామాన్ని చేరాను. శ్రీ హనుమంతుల వారు లక్ష్మణస్వామి కోసం సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చి తిరిగి ఆ సంజీవని పర్వతాన్ని హిమాలయాలలో ఉన్న ద్రోణగిరి పర్వతానికి తీసుకుని వెళుతూ ఉండగా ఆ పర్వతం నుంచి ఒక ముక్క జారి క్రింద పడిందని, దాన్ని మరుత్వమలై అని, మరుదుమలై అని, ఔషధాల పర్వతమని, మందుల కొండ అంటారని తెలుసుకున్నాను. ఆ కొండలో కొన్ని గుహలు కూడా ఉన్నాయి. ఆ ప్రదేశంలో సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో తపస్సులు చేసుకుంటూ ఉంటారని తెలిసింది. నా అదృష్టం బాగుంటే ఏ మహానుభావుడి దర్శనమైనా దొరుకుతుంది కదా అనుకుంటూ నేను గుహలకేసి చూస్తూ కూర్చున్నాను. ఒక గుహద్వారం దగ్గర ఒక పెద్ద పులి నిలబడి ఉంది. నాకు చాలా భయం వేసింది. భయంతో నాకు దడా వణుకు వచ్చాయి. నేను భయంతో ఒక్కసారిగా శ్రీపాద, శ్రీవల్లభ, శ్రీ దత్తప్రభు అని గట్టిగా అరిచాను. ఆ పెద్ద పులి నిశ్చలంగా ఉండిపోయింది. ఆ గుహ నుంచి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చారు. నాయనా, ఇది తపోభూమి, సిద్ధభూమి. నీవు అదృష్టవంతుడు కనుకనే ఇక్కడికి రాగలిగావు. నీవు ధన్యుడవు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభుడుగా అవతరించారని మహాయోగులకు, సిద్ధ పురుషులకు, జ్ఞానులకు మాత్రమే తెలుసు. నీకు తప్పకుండా శ్రీపాదుల వారి దర్శనం కలుగుతుంది. ఈ గుహద్వారం దగ్గర ఉన్న పెద్ద పులి ఒక జ్ఞాని. ఆ జ్ఞానికి నమస్కరించు అని చెప్పారు. నేను పెద్ద పులి రూపంలో ఉన్న ఆ జ్ఞానికి నమస్కారం చేశాను. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారం చేసింది. ఆ ఓంకార ధ్వని మరుత్వమలై అంతా ప్రతిధ్వనించింది. తరువాత ఆ పెద్ద పులి మధురంగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని పాడింది. నేను ఆ వింతను ఆశ్చర్యంగా చూస్తున్నాను. ఆ పెద్ద పులి శరీరంలోని అణువులన్నీ చెదిరినట్టయిపోయాయి. ఆ పెద్ద పులి శరీరం నుంచి తేజస్సుతో, దివ్యమైన శరీరంతో ఉన్న ఒక పురుషుడు దర్శనమిచ్చారు. ఆయన ఆ వృద్ధ తపస్వికి నమస్కారం చేసి తన కాంతిమయ శరీరంతో ఆకాశంలో వెళుతూ మాయమైపోయారు. అప్పుడు ఆ వృద్ధ తపస్వి నవ్వుతూ నన్ను గుహలోకి రమ్మని పిలిచాడు. నేను మౌనంగా ఆయన వెంట గుహలోకి నడిచాను. అక్కడ వృద్ధ తపస్వి సంకల్పమాత్రంతోనే అగ్నిని సృష్టించాడు. ఆ దివ్యాగ్నిలో హోమం చేయటానికి కావలసిన పవిత్ర ద్రవ్యాలను, మధుర పదార్థాలను, పండ్లను సృష్టించాడు. వైదిక మంత్రోచ్చారణ చేస్తూ ఆ పదార్థాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఆ దివ్యాగ్నిలో వేశాడు. అప్పుడు ఆ వృద్ధ తపస్వి నాతో చెప్పారు, నాయనా, లోకంలో యజ్ఞయాగాదులు, సత్కర్మలు మాయమైపోతున్నాయి. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి వీటి వలన మానవుడు చాలా లాభం పొందుతున్నాడు. కానీ పంచభూతాత్మకమైన దైవాన్ని మాత్రం మర్చిపోతున్నాడు. దేవతల ప్రీతి కోసం యజ్ఞాలు చెయ్యాలి. యజ్ఞాల వలన దేవతలు సంతృప్తి చెందుతారు. వారి అనుగ్రహం వలన ప్రకృతి అనుకూలిస్తుంది. సకాలంలో వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినా మానవుడు జీవించలేడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకపోతే అనేక రకాలైన అరిష్టాలు కలుగుతాయి. అనేక ఉపద్రవాలు, కష్టాలు, నష్టాలు కలుగుతాయి. అందుకనే లోకక్షేమం కోసం నేను ఈ యజ్ఞం చేస్తున్నాను. నీ అదృష్టం వలన నువ్వు ఈ యజ్ఞాన్ని చూడగలిగావు. యజ్ఞాన్ని చూసిన ఫలితంగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శన భాగ్యం కలగబోతోంది. ఎన్నో జన్మల పుణ్య ఫలంగా నీకు శ్రీపాదుల వారి దర్శనం కలగబోతోంది అని చెప్పారు వృద్ధ తపస్వి. నేను ఆ మహానుభావుడికి నమస్కరించి, స్వామి, నేను పండితుడను కాను, యోగిని కాను, జ్ఞానిని కాను, చాలా అల్పమైన వాడను. నాకు చాలా సందేహాలు ఉన్నాయి. నా యందు దయ ఉంచి నా సందేహాలు తీర్చండి అని వేడుకున్నాను. అందుకు ఆ వృద్ధ తపస్వి అంగీకరించారు. అప్పుడు నేను, స్వామి, నేను కన్యకా పరమేశ్వరి దర్శనం చేసుకున్నప్పుడు అంబ నన్ను
కురువపురం వెళ్ళి శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం చేసుకోమని ఆదేశించింది. శ్రీపాద శ్రీవల్లభులు అంటే ఎవరు? ఇక్కడ మీ దర్శనము, పెద్ద పులి రూపంలో ఉన్న ఆ మహానుభావుడి దర్శనము కలిగాయి. ఆ మహానుభావులు ఎవరు? దయచేసి వివరంగా చెప్పి నన్ను ధన్యుడిని చెయ్యండి అని కోరాను. వృద్ధ తపస్వి చెప్పటం ప్రారంభించారు. నాయన, ఆంధ్రదేశంలో గోదావరి మండలంలో అత్రి మహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశమే ఆత్రేయపురం గ్రామం. ఆ గ్రామంలో కాశ్యప సగోత్రీకులైన దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి ఒక కుమారుడు పుట్టాడు. వారా బాలుడికి వ్యాఘ్రేశ్వర శర్మ అని పేరు పెట్టారు. తండ్రి మహాపండితుడు, కానీ కుమారుడికి విద్యాబుద్ధులు అంటలేదు. పరమసుంఠ అనిపించుకున్నాడు. సంధ్యావందనం చేయటం కూడా తెలిసేది కాదు. తోటివారి సూటిపోటి మాటలకు చాలా బాధపడుతూ ఉండేవాడు. తల్లిదండ్రులు కూడా ఆదరణగా చూడటం మానేశారు. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాదయేత్ అని చెప్పడం వరకు మాత్రమే అతనికి తెలుసు. ఇంకా వేరే ఏమీ తెలీదు. నువ్వులు దానం పట్టడానికి ఆబ్దిగాలలో భోక్తగా వెళ్ళటం తప్ప ఇంకా దేనికి అతన్ని పిలిచేవారే కాదు. దానితో అతనికి ఆత్మన్యూనతాభావం ఏర్పడింది. అంటే తన మీద తనకే ఒక తేలిక భావం ఏర్పడింది. హిమాలయాలలో మహర్షులు ఉంటారు, వారికి దయ కలిగితే ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు అని విని హిమాలయాలకు వెళ్ళాలని అనుకునేవాడు. ఒకరోజు బ్రహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున అతనికి ఒక కల వచ్చింది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని మనం కూడా అనుకుంటాం కదా. ఆ కలలో అతనికి దివ్య కాంతితో మెరిసిపోతున్న ఒక దివ్య శిశువు దర్శనమిచ్చాడు. ఆ శిశువు యొక్క పాదాలు భూమి మీద తాకగానే భూమండలం అంతా దివ్య కాంతితో నిండిపోయింది. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ దగ్గరకు వచ్చి, నేనుండగా నీకు భయమెందుకు? ఈ ఆత్రేయపురానికి నాకు రుణానుబంధం ఉంది. రుణానుబంధం లేకపోతే మన దగ్గరికి ఎవ్వరూ రారు. కుక్క కానీ ఏ ఇతర జంతువు కానీ మన దగ్గరకు రాదు. నువ్వు హిమాలయాలలో ఉన్న బదరికాశ్రమానికి వెళ్ళు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి మాయమయ్యాడు. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికాశ్రమానికి చేరాడు. దారిలో అతనికి అప్రయత్నంగానే భోజనం దొరుకుతూ ఉండేది. అతను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఒక కుక్క అతన్ని అనుసరిస్తూ ఉండేది. బదరికారణ్యంలో కూడా అతనితో పాటే తిరుగుతూ ఉండేది. బదరికారణ్యంలో అతను ఊర్వశీ కుండంలో పుణ్యస్నానం చేశాడు. అతనితో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానం చేసింది. అదే సమయంలో ఒక మహాత్ముడు తన శిష్యులతో కలిసి స్నానం చేయటానికి ఊర్వశీ కుండానికి వచ్చాడు. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాదాలకు నమస్కారం చేసి తనను శిష్యుడిగా స్వీకరించమని వేడుకున్నాడు. ఆ మహాత్ముడు దయతో అంగీకరించాడు. ఆయన వ్యాఘ్రేశ్వర శర్మని శిష్యుడిగా అంగీకరించిన వెంటనే ఆ కుక్క మాయమైపోయింది. ఆ మహాత్ముడు ఇలా చెప్పారు: నాయనా వ్యాఘ్రేశ్వర, నువ్వు అనేక జన్మలలో చేసుకున్న పుణ్యం ఈ కుక్క రూపంలో నీ వెంట వచ్చింది. ఇది నరనారాయణులు తపస్సు చేసిన పవిత్ర భూమి. నీ పూర్వజన్మ పుణ్యం వలన నువ్వు ఇక్కడికి రాగలిగావు, ఊర్వశీ కుండంలో స్నానం చేయగలిగావు. ఇదంతా శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం అని అన్నారు. వ్యాఘ్రేశ్వరుడు వినయంగా, స్వామి, ఈ శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నాయందు అనుగ్రహం ఎలా కలిగింది అని అడిగాడు. దానికి ఆ మహాత్ముడు ఇలా చెప్పడం ప్రారంభించారు: నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారే. త్రేతాయుగములో భరద్వాజ మహర్షి సావిత్రుకాటక చయనం అనే ఒక గొప్ప యజ్ఞాన్ని శ్రీపీఠికాపురంలో, అంటే పిఠాపురంలో నిర్వహించారు. ఆ యజ్ఞానికి శివపార్వతులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించి భరద్వాజ మహర్షికి ఒక వరం ఇచ్చారు. భరద్వాజ గోత్రంలో అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు, జ్ఞానులు, యోగులు అవతరిస్తారు అని వరమిచ్చారు. పిఠాపురంలో సావిత్రుకాటక చయనం అనే ఒక మహాయజ్ఞం జరిగిందని పైంగ్య బ్రాహ్మణంలో చెప్పబడింది. దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ పైంగ్య బ్రాహ్మణం లేకుండా పోయింది, కానీ కల్కి అవతార భూమి అయిన శంబల గ్రామంలో మాత్రం పైంగ్య బ్రాహ్మణం, సాంధ్ర సింధు వేదం అతి భద్రంగా కాపాడబడుతున్నాయి.
కలియుగం అంతమయ్యి సత్యయుగం ప్రారంభమైనప్పుడు శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక శరీరంతో శ్రీ పీఠికాపురానికి అంటే పిఠాపురానికి వస్తారు. అప్పుడు అనేక జన్మలలో చేసిన పాపాలు నశించి పుణ్యకర్మలు ఫలితాలు ఇవ్వడం ప్రారంభించినప్పుడు దత్తభక్తి కలుగుతుంది. దత్తభక్తిలో పరిపూర్ణత చెందినప్పుడు అది ఏ యుగమైనా ఏ కాలమైనా శ్రీపాదుల వారి దర్శనము, స్పర్శనము, సంభాషణ భాగ్యాలు కలుగుతాయి. నీ పూర్వజన్మ పుణ్యం వలన నీకు శ్రీపాదుల వారి అనుగ్రహం కలిగింది. నేను నా గురుదేవులైన మహావతార్ బాబాజీ దర్శనం కోసం వెళుతున్నాను. సంవత్సర కాలం తర్వాత తిరిగి వస్తాను. మీరందరూ మీకు నిర్ణయించిన గుహలలో కూర్చొని క్రియాయోగాన్ని అభ్యసించండి, ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించండి అని చెప్పి సంజీవని పర్వత ప్రాంతమైన ద్రోణగిరి పర్వతానికి వెళ్ళిపోయారు. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు కేటాయించిన గుహలో కూర్చున్నాడు. గురువుగారు చెప్పిన క్రియాయోగము, ఆత్మజ్ఞానము ఇటువంటి మాటలేవి అతనికి అర్థం కాలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. గురువుగారు నన్ను ఒరే వ్యాఘ్రమా అని పిలిచారు. వ్యాఘ్రం అంటే పులి అనే కదా అర్థం. నా తోటి శిష్యులందరూ పులి చర్మాల మీద కూర్చుని ధ్యానం చేస్తున్నారు. పులి చర్మం ఎంతో పవిత్రమైనది, యోగులకు మేలు చేసేది అయి ఉంటుంది కదా. అటువంటప్పుడు పులి ఇంకా ఎంతో గొప్పదై ఉంటుంది కదా. గురువుగారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించండి అని అన్నారు. నా పేరు వ్యాఘ్రేశ్వరుడు, అంటే నా ఆత్మ వ్యాఘ్రం అంటే పులి అన్నమాట. అప్పుడు నేను ధ్యానం చేయవలసింది కూడా పులినే, అదే నా ఆత్మ. నేను పులి రూపాన్ని పొందినట్టయితే ఆత్మజ్ఞానాన్ని పొందినట్టే అనుకున్నాడు వ్యాఘ్రేశ్వర శర్మ. సంవత్సర కాలం గడిచిపోయింది. గురువుగారు తిరిగి వచ్చారు. గురువుగారు ప్రతి గుహ దగ్గరికి వెళ్ళి శిష్యులు పొందిన అభివృద్ధిని పరిశీలించారు. వ్యాఘ్రేశ్వర శర్మ గుహ దగ్గర మాత్రం వ్యాఘ్రేశ్వరుడు లేడు. అతని స్థానంలో ఒక పులి కూర్చొని ఉంది. గురువుగారు యోగ దృష్టితో పరిశీలించారు. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రంగా పులి రూపాన్నే ధ్యానించటం వలన పులి రూపాన్నే పొందాడు అని గ్రహించారు. అతని నిశ్చలమైన భక్తికి, ఆత్మశుద్ధికి సంతోషించారు. అతనిని ఆశీర్వదించి ఓంకారం నేర్పారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాన్ని జపిస్తూ ఉండమని చెప్పారు. వ్యాఘ్రేశ్వర శర్మ పులి రూపంలోనే కురువపురం చేరుకున్నాడు. కురువపురం చేరటానికి కృష్ణానది మధ్యకు వెళ్ళాలి. ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు తమ భక్త బృందంతో మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా శ్రీపాదుల వారు లేచి, నా భక్తుడు వస్తున్నాడు, ఇప్పుడే వస్తాను అని చెప్పి నీటి మీద నడవసాగారు. ఆయన పాదం పెట్టిన ప్రతి చోట ఒక తామర పువ్వు ఉదయిస్తూ ఉండేది. వారు కృష్ణానది యువతలికి వచ్చేసరికి వ్యాఘ్రేశ్వర శర్మ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని జపిస్తూనే ఉన్నాడు. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాదుల వారి దివ్య చరణాలకు నమస్కారం చేశాడు. శ్రీపాదుల వారు ఆ పులిపై ఎక్కి కూర్చుని కృష్ణానది నీళ్లపై తేలుతూ కురువపురం చేరారు. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. దత్తపురాణం ప్రకారం శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అంటే హరిహరపుత్రుడైన అయ్యప్ప స్వామిగా అవతరించారు. దేవేంద్రుడు పులి రూపం ధరించగా అయ్యప్ప పులి మీద స్వారీ చేస్తూ రాజధానికి వచ్చారు కదా. అలాగే అంబ సింహవాహిని అయినట్టే వ్యాఘ్రవాహిని కూడా, అంటే పులిని వాహనంగా చేసుకుంది. అంటే శ్రీపాదుల వారు జగన్మాత వేరువేరు కాదు అని కొందరి అభిప్రాయం. ఇద్దరూ ఒక్కరే అని భావం. శ్రీపాదుల వారు కురువపురం చేరిన వెంటనే ఆ పులి ప్రాణాలు కోల్పోయింది. ఆ పులి శరీరం నుంచి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయటికి వచ్చి స్వామి పాదాలకు నమస్కరించాడు. తన పూర్వజన్మ రూపమైన పులి చర్మాన్ని ఆసనంగా స్వీకరించమని కోరాడు. స్వామి అంగీకరించారు. అతనితో శ్రీపాదుల వారు ఇలా చెప్పడం మొదలుపెట్టారు. నాయనా వ్యాఘ్రేశ్వర, నువ్వు ఒక జన్మలో మహాబలిష్ఠుడైన ఒక పహిల్వాన్గా ఉండేవాడివి. ఆ జన్మలో నువ్వు పులులతో పోరాడటం, వాటిని క్రూరంగా హింసించటం, వాటిని బంధించి ఆహారం లేకుండా చేసి ప్రజలకు వినోదం కలిగించటం కోసం ప్రదర్శనలు ఇవ్వడం చేసేవాడివి. ఆ పాపాల కారణంగా నువ్వు అనేక జంతు జన్మలను పొందవలసి ఉంది. కానీ నా అనుగ్రహం వలన ఈ ఒకే ఒక జన్మలో
పులి రూపంలో నీ పాపాలన్నీ అంతం చేసేశాను. నువ్వు కోరినప్పుడు నీకు పులి రూపం వచ్చేలా వరమిస్తున్నాను. హిమాలయాలలో అనేక వందల సంవత్సరాలుగా నా కోసం తపస్సు చేస్తున్న సిద్ధ పురుషుల దర్శనం నీకు కలుగుతుంది. యోగ మార్గంలో నువ్వు ఉన్నతుడవై ప్రకాశిస్తావు అని స్వామి ఆశీర్వదించారు. శంకర భట్టు చూసినది ఆ వ్యాఘ్రేశ్వర శర్మనే. ఆయన హిమాలయాల్లో ఉంటారు. సాధారణంగా మహాయోగులు జనులతో కలిసి ఉండటం ఇష్టపడరు. వారి ఏకాంతానికి ఆటంకం కలగకుండా ఆ పులి కాపలా కాస్తూ ఉంటుంది. మహాయోగులు ఒకరితో ఒకరు భావ ప్రసార రూపంలో అంటే టెలిపతి రూపంలో వార్తలు తెలుసుకుంటారు. కానీ వారు వినోదం కోసం వ్యాఘ్రేశ్వర శర్మ ద్వారా వార్తలు పంపుకునేవారు. అది కూడా దత్తప్రభువుల లీల. నాయన శంకరభట్టు, సృష్టికి పూర్వం కూడా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. అంబ గర్భవతి అయింది. గర్భవతిగా ఉన్న భార్య కోరికలు తీర్చటం భర్త బాధ్యత. అందుకే శంకరుడు భార్యని ఏదైనా కోరుకోమన్నాడు. అప్పుడు శర్వాణి, ప్రభు, స్త్రీ శరీరంతో అన్ని సుఖాలు అనుభవించాను. పురుష శరీరంలోని సుఖాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు. అందువలన పురుష శరీరం కావాలని కోరికగా ఉంది అని చెప్పింది. తథాస్తు అన్నారు శంకరులు. వెంటనే అంబకు పురుష రూపం వచ్చింది. అదే మహావిష్ణు స్వరూపం. గర్భంలో ఉన్న శిశువు బయటికి రావటానికి మార్గం లేకపోయింది. అప్పుడు మహావిష్ణువు నాభి నుండి అంటే బొడ్డు నుంచి ఒక తామర పువ్వు ఉద్భవించింది. ఆ తామర పువ్వులో బ్రహ్మదేవుడు ఉద్భవించి సృష్టి చేయటం మొదలుపెట్టాడు. మహావిష్ణువు తన శరీరం నుంచి గౌరీదేవిని సృష్టించాడు. ఈ విధంగా మహావిష్ణువు గౌరీదేవి అన్నా చెల్లెళ్ళు అయ్యారు. ఒకసారి శ్రావణ పౌర్ణమి రోజున పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుకు రక్షాబంధనం కట్టింది. అన్నయ్య, నా భర్త భోళాశంకరులు ఇది సాధ్యమేనా కాదా అని చూడకుండా, మంచా చెడా అని పరిశీలించకుండా, అడిగిన వారికి కాదనకుండా వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. రాక్షసుల వలన ఏ ప్రమాదము కలగకుండా నువ్వే అవతారాలెత్తి నా మాంగళ్యాన్ని కాపాడుతున్నావు. అన్నా చెల్లెళ్ల పవిత్ర ప్రేమకు నిదర్శనంగా ఈ రక్షాబంధన పర్వం ఉండాలి అని చెప్పింది. తథాస్తు అన్నారు శ్రీ మహావిష్ణువు. ఈ వాగ్దానం కోసమే భస్మాసురుడి వలన శంకరుడికి ప్రమాదం వచ్చినప్పుడు విష్ణువు మోహిని అవతారంలో వచ్చి భస్మాసురుని సంహరించాడు. విష్ణుమాయ ఇలా ఉంటుందని ఊహించేందుకు వీలు లేదు. మోహిని శంకరులకు జన్మించిన సంతానమే ధర్మశాస్త్ర. ఇతడే కలియుగంలో అయ్యప్పగా అవతారం ధరించాడు. ధర్మశాస్త్ర జన్మించగానే మోహిని మాయమైంది. దీనిలో ఒక దైవ రహస్యం దాగి ఉంది. ధర్మశాస్త్రయే మహావిష్ణువు. మహావిష్ణువు రూపంలో పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు కూడా ఏకమై ఉండటం వలన దీన్ని త్రిమూర్త్యాత్మకమైన దత్తాత్రేయ అవతారంగా కూడా చెప్పవచ్చు. పాండ్యరాజు కుమార్తె మీనాక్షీదేవిగా పరమేశ్వరి అవతరించింది. పరమేశ్వరుడు సుందరేశ్వరుడుగా అవతరించారు. శ్రీ మహావిష్ణువు వారిద్దరికీ వివాహం జరిపించారు. అయితే పరమేశ్వరి కన్యకా పరమేశ్వరిగా అవతరించినప్పుడు ఆమెకి వివాహం జరగలేదు. శ్రీపాదుల వారిది దేశకాలాలతో సంబంధం లేని అవతారం. పిఠాపురంలో వారు ఏ రూపంతో అవతరించారో అదే రూపంతో సృష్టి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఉన్నారు. వారు క్రీస్తు శకం 1320వ సంవత్సరంలో పీఠికాపురంలో అవతరించి క్రీస్తు శకం 1350వ సంవత్సరంలో కురువపురంలో అంతర్ధానం అయ్యే వరకు జరిగిన దివ్య లీలలు సప్త ఋషులకు కూడా అర్థం కావు. ఇక మనమెంత అన్నారు. అప్పుడు నేను, స్వామి, ఇప్పుడు క్రీస్తు శకం 1336 జరుగుతోంది. అంటే శ్రీపాదుల వారు ఇంకా 14 సంవత్సరాలు మాత్రమే ఈ భూమిపై ఉంటారా? ఇంత స్వల్పకాలంలోనే అవతార సమాప్తి చెందుతున్నారా అని అడిగాను. దానికి సద్గురువు ఇలా అన్నారు, జన్మించిన కదా మరణించుట. శ్రీపాదులు జనన మరణాలకు అతీతులు, దేశకాలాలకు అతీతులు అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడి కాలంలో అంటే ద్వాపర యుగంలో అన్నమాట, అగ్రసేన మహారాజు అనే ఆయన ఆర్యావర్తంలో ఒక రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవారు. ఆ మహారాజు యొక్క వంశీయులలో కుసుమశ్రేష్ఠి అనే ఆయన ఆంధ్రదేశంలో బృహత్శిలా నగరం అంటే ఇప్పటి పెనుగొండను రాజధానిగా చేసుకుని ధర్మ పరిపాలన చేస్తున్నారు. కుసుమశ్రేష్ఠి దంపతులు ధర్మపరాయణులు.
మంచి ప్రవర్తన కలిగిన వారు. యజ్ఞయాగాలు, పూజలు, పునస్కారాలు ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండేవారు. భాస్కరాచార్యులు అనే ఆయన కుసుమశ్రేష్ఠికి రాజగురువుగా ఉండేవారు. జగన్మాత కన్యకా పరమేశ్వరి అనే పేరుతో కుసుమశ్రేష్ఠి దంపతులకు కుమార్తెగా వారి ఇంటిలో జన్మించింది. శ్రీపాద శ్రీవల్లభులు తమ నుండి ఒక అంశను విరూపాక్షుడు అనే పేరుతో కుమారునిగా జన్మింపచేశారు. ఈ విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి శ్రీపాద శ్రీవల్లభుల తోబుట్టువయ్యారు. రావణాసురుడు ఆత్మలింగాన్ని సాధించటానికి శంకరుని ప్రసన్నం చేసుకున్నాడు. కానీ కోరరాని కోరిక కోరాడు. పార్వతీదేవిని తనకు స్వాధీనం చేయమని పరమశివుని కోరాడు. శివుని అనుమతితో జగన్మాత భద్రకాళి రూపంలో అతన్ని వెంబడించింది. గోకర్ణం తీర్థంలో ఆత్మలింగం భూస్థాపితం చేయబడింది. జగన్మాత పరమేశ్వరుని చేరింది. గోకర్ణ క్షేత్ర మహిమ చాలా గొప్పది. వైశ్య కులానికి గోకర్ణ క్షేత్రానికి దేవరహస్యాలతో కూడిన సంబంధం ఉంది. రావణుని యొక్క ఒక అంశ కలియుగంలో కామ మదోన్మత్తుడైన ఒక రాజుగా జన్మించింది. అంబ తన భద్రకాళి రూపాన్ని కలియుగంలో వేరే విధంగా ప్రదర్శించింది. ఆమెతో పాటు రాజకుటుంబంలోని బంధువులు అగ్నికి ఆహుతి అయి అభిమానాన్ని చాటుకున్నారు. కన్యకా పరమేశ్వరి తమ ప్రభువైన నగరేశ్వరుని చేరుకుంది. కుసుమశ్రేష్ఠి అనేక యజ్ఞాలు చేశారు. ఆయన రాజకుటుంబీకులలో పైండా గృహనామం కలిగిన వారి వద్ద నుండి మాత్రమే పాలు, బంగారం మొదలైనవి తీసుకునేవారు. నీవు పీఠికాపురం దర్శించినప్పుడు వారి వంశీకుడైన ఒక మహాత్ముని కలుసుకుంటావు. ఇప్పుడు నీవు కురువపురం పోయి శ్రీపాదుల వారి దర్శనం చేసుకో అని ఆశీర్వదించిన సద్గురువు కాంతిమయ శరీరంతో మాయమయ్యారు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 1వ అధ్యాయం పూర్తి అయింది. అందరికీ నమస్కారం అండి. నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మిత్రులకి, బంధువులకి అందరికీ షేర్ చేయండి. అందరికీ శ్రీపాదుల వారి కరుణ కలగాలని మేము కోరుకుంటున్నాం. అందరికీ అవకాశాన్ని మీరు కూడా కల్పించండి. శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం అనే ఈ గ్రంథాన్ని వీడియోలుగా తీసి మీకందరికీ అందించడానికి నాకు చాలా సహాయం చేసిన భాగ్యశ్రీ గారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.